ఈరోజు ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమంలో మనం యూనియన్ బడ్జెట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో యూనియన్ బడ్జెట్ గురించి మీకు విపులంగా తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మధు చేల్పురి గారు, ఎకనమిస్ట్ అండ్ అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు ఆయన. సో ఆయన అడిగి ఈ బడ్జెట్ గురించి క్లియర్గా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా స్వాగతం సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, అయితే ఈ బడ్జెట్ అనేది చాలామందికి అర్థం కాని పదంగా ఉంటుంది. సో అసలు బడ్జెట్ అంటే ఏంటి, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి మనం దీన్ని వాడుతున్నాం, మొదట అసలు బడ్జెట్ని ఏ దేశం ప్రవేశపెట్టింది? ఓకే, సో ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ఎస్పెషలీ తెలుగు ప్రజలందరికీ కూడా అతి క్లిష్టమైనటువంటి భారత యూనియన్ బడ్జెట్ లాంటి బడ్జెట్ను ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశం కొద్దీ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దూరదర్శన్ యాజమాన్యానికి నా తరపున కృతజ్ఞతలు. సో ఫస్ట్ బడ్జెట్ అంటే, బడ్జెట్ను కనుక మనం సాధారణ భాషలో చూసుకున్నట్లయితే ఒక దేశానికి ఒక సంవత్సర కాలంలో ఏ విధంగా ఆదాయం వస్తుంది, ఏ విధంగా ప్రభుత్వాలు వాటి ఏ రంగాలపై ఖర్చు చేస్తున్నాయో ముందస్తుగా ప్రిపేర్ చేసినటువంటి ఒక ఆర్థిక ప్రకటనను మనం బడ్జెట్గా చెప్పుకోవచ్చు. సో బడ్జెట్ అనేటువంటి పదము బౌటిగే అనేటువంటి ఫ్రెంచ్ పదం నుండి రావడం జరిగింది. బౌటిగే అని అంటే ఒక చిన్న సంచి అని అర్థము. పూర్వకాలంలో ఆర్థిక మంత్రి తన దేశ ఆదాయ వ్యయ పత్రాలను చిన్న సంచిలో పెట్టుకొని శాసనసభకు రావడం జరిగేది. సో అందులో భాగంగానే ఈ బౌటికే అనేటువంటి పదం కాలక్రమేణా బడ్జెట్గా రూపాంతరం చెందడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచంలో ఒక డెమోక్రటిక్ కంట్రీగా చెప్పబడేటువంటి బ్రిటన్ దేశం, ఇప్పుడు దాన్ని మనం యూకేగా, యునైటెడ్ కింగ్డమ్గా మరియు ఇంగ్లాండ్గా పిలుచుకుంటున్నాము. బ్రిటన్ దేశం మొట్టమొదటిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. సో బడ్జెట్లో మొట్టమొదటిసారిగా తమ దేశ ప్రజలకు తమ ఆదాయాలను, తమ వ్యయాలను తెలవాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ బడ్జెట్ను వాళ్ళ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనిని అనేక దేశాలు కూడా తర్వాత వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వారి పార్లమెంట్లలో, శాసనసభలలో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. సార్, అయితే ముఖ్యంగా బడ్జెట్ అసలు ఎందుకు ముఖ్యమైంది? బడ్జెట్ లేకపోతే అసలు ఆర్థిక అభివృద్ధి సాధ్యం అవుతుందా? ఇది బడ్జెట్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. బడ్జెట్ కనుక లేకపోతే మనం మన ఖర్చులను అదుపు చేయలేము. దాని తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది అప్పులకు దారితీస్తుంది. దాని తర్వాత ఎప్పుడైతే మన ఖర్చులను మనం అదుపు చేయలేమో, ఎప్పుడైతే అప్పులు పెరుగుతాయో, ఆర్థికంని మనం కంట్రోల్ చేయలేకపోతే అది అభివృద్ధి కుంటుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో బడ్జెట్ అనేది చాలా ముఖ్యమైనది. ఇంకొకటి, బడ్జెట్లోనే మనం వ్యవసాయానికి, విద్యకు, పారిశ్రామిక రంగానికి, సేవా రంగానికి, అన్ని రంగాల యొక్క అభివృద్ధికి మనం నిధులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి సో బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం బడ్జెట్ కనుక లేకపోతే మనం ఖర్చులను అదుపు చేయలేము, అనవసరమైనటువంటి ఖర్చులను అదుపు చేయలేము. మరి ఎప్పుడైతే బడ్జెట్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే మనం అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖర్చులు పెరగడం, అప్పులు పెరగడం, వీటి వల్ల ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అనేది దిగజారిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ భారతదేశం యొక్క బడ్జెట్ను, ప్రపంచ బడ్జెట్ను అది మన ఫ్యామిలీకి మనం కనుక అప్లై చేసుకుంటే, మన ఫ్యామిలీలో కూడా మనం బడ్జెట్ను కనుక వేసుకోకపోతే మన యొక్క ఖర్చులను మనం కంట్రోల్ చేయలేము. తర్వాత అది అప్పులకు దారితీస్తుంది. దాని తర్వాత మన ఫ్యామిలీ యొక్క అభివృద్ధి కూడా కుంటుపడడం జరుగుతుంది. కాబట్టి బడ్జెట్ అనేది చాలా ముఖ్యమైనది. ఎస్పెషలీ భారతదేశం లాంటి దేశానికి బడ్జెట్ చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు దేశ జనాభా 145 కోట్లు. బట్ వారందరి యొక్క కోరికలు తీర్చుకోవాలి అని అంటే మనకు ఎన్నో ఆర్థికమైనటువంటి వనరులు అవసరం. అన్ని ఆర్థిక వనరులు లేవు కాబట్టి మనం ప్లాన్డ్గా, మనం ప్రియారిటీ వైజ్గా మన భారతదేశానికి ఏదేది అవసరం, అందుకే ప్రియారిటీ వైజ్గా మనం నిధులను కేటాయించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి బడ్జెట్ లేకపోతే అభివృద్ధి లేదు. అసలు బడ్జెట్ అనేది మనకు అర్థం కావాలి అంటే మినిమం నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా కనీస అవగాహన కలగాలి అంటే ఏం చేయాలి, అండ్ కనీస అవగాహన కలగాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది, ఆ అంశాలు ఏంటి? ఓకే, సో బడ్జెట్ అని అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఓన్లీ ఎకానమిస్టులు మాత్రమే, వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేటువంటిది, మిగతా వాళ్ళకు అర్థం కాదు అని అనుకుంటారు. బట్ కొంచెం శ్రద్ధ పెట్టి
అసలు ఎకనామిక్స్లో ఉన్నటువంటి కొన్ని మౌలికమైనటువంటి అంశాలను కనుక, మౌలికమైనటువంటి కాన్సెప్ట్లు కనుక మనం నేర్చుకున్నట్లయితే బడ్జెట్ను చాలా సింపుల్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ అంశాలు సార్ క్లియర్గా? ఎస్పెషలీ ఈ బడ్జెట్లో మనకు రెవెన్యూ డిఫిసిట్ అంటే ఏంటి అని ఉంటాయి. కామన్ ఇప్పుడు రెవెన్యూ డిఫిసిట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు రెవెన్యూ ఇన్కమ్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల అది రెవెన్యూ డిఫిసిట్. రెవెన్యూ డిఫిసిట్ అంటే కామన్గా డే టు డే ఎక్స్పెన్సెస్, గవర్నమెంట్కి ఏదైతే డే టు డే ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా రెవెన్యూ కిందికి వస్తాయి. అంటే గవర్నమెంట్ చేసేటువంటి వ్యయము వాటికి వచ్చేటువంటి ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అని అంటారు. ఇప్పుడు టోటల్ బడ్జెట్ నుంచి వెళ్ళి టోటల్ ఎక్స్పెండిచర్ తీస్తే వచ్చేటువంటిది టోటల్ డెఫిసిట్స్. ఇట్లా మనకు చాలా పదాలు ఉంటాయి. ఫిజికల్ కన్సాలిడేషన్ అని ఉంటుంది, క్వాంటిటేటివ్ ఈజింగ్ అని ఉంటుంది. ఎస్పెషల్లీ క్వాంటిటేటివ్ ఈజింగ్ అని అంటే ప్రింటింగ్ ద మనీ. సో ఇలాంటి అంశాలు. తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అసలు డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితే ఈజీగా మనకు బడ్జెట్ అనేది నేర్చుకోవచ్చు. ఫస్ట్ ట్యాక్సేషన్లో కామన్గా వాటి స్వభావాన్ని బట్టి మనం డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనే విధంగా చూస్తాము. ఫస్ట్ మనం డైరెక్ట్ ట్యాక్స్ కనుక చూసినట్లయితే మనం డైరెక్ట్ ట్యాక్స్ ఇంకొకరికి మనం షిఫ్ట్ చేయడానికి, ఇంకొకరి వీధికి బదిలీ చేయడానికి అవకాశం లేనటువంటి ట్యాక్స్ను డైరెక్ట్ ట్యాక్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్కు పే చేసే ఇన్కమ్ ట్యాక్స్ మీకు నేను షిఫ్ట్ చేయలేను. సో కంపల్సరీ అది నా బాధ్యత, కాబట్టి అది డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటే షిఫ్ట్ చేయడానికి, బదిలీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ట్యాక్స్ను దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు. సో దాని ఎకనామిక్స్ పరిభాషలో చెప్పుకుంటే తొలి భారం, అంతిమ భారం ఎవరి మీద ఏదో పడుతుందో దాన్నే ఆ ట్యాక్స్నే ఇండైరెక్ట్ ట్యాక్స్ అనుకుంటాము. దానికి ఎగ్జాంపుల్ జిఎస్టీ. సో బడ్జెట్లో మనకు ఇలాంటి చాలా అంశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ అంశాలు అనేవి మనకు తెలుస్తాయో అప్పుడు బడ్జెట్ అనేది ఇది కొందరికి సంబంధించింది కాదు, బడ్జెట్ అనేది అందరికీ సంబంధించిన విషయంగా చాలామందికి అర్థమవుతుంది. సార్ జనరల్గా ట్యాక్స్ మీరు అన్నారు కాబట్టి ఇన్విజిబుల్ ట్యాక్సెస్ గురించి నేను ట్యాక్స్ స్లాబ్స్ అనేవి కూడా మనం వింటూ ఉంటాం. రీసెంట్గా జిఎస్టీలో ట్యాక్స్ స్లాబ్స్ కొంత తగ్గించారు అని చాలా మందికి ఉపశమనం కలిగించేటువంటి అంశం అని చాలా మంది ఉన్నారు. సో అసలు ట్యాక్స్ స్లాబ్స్ అంటే ఏంటి, ఈ స్లాబ్స్ని ఉపయోగించడం వల్ల అసలు ఈ స్లాబ్స్ని ఎందుకు ఉపయోగిస్తారు, వీటి వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఎప్పుడు కానీ బడ్జెట్ రిలీజ్ అయిన వెంటనే డిస్కషన్ అంతా కూడా ట్యాక్స్ స్లాబ్స్ మీదనే ఉంటుంది. ఎందుకోసం ఉంటుంది అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు వాళ్ళందరూ కూడా జాబ్స్ చేసేవాళ్ళు. సో ఈ జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా సో ఇన్కమ్ ట్యాక్స్లో ఏమన్నా రిలాక్సేషన్ వస్తుందా లేదా అనేటువంటి చూస్తారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్ దానికి సంబంధించినటువంటి ఇష్యూలను డీల్ చేసేది ట్యాక్స్, మన స్లాబ్స్ అనేవి. సో స్లాబ్స్ కామన్గా స్లాబ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి వివిధ వారి ఆదాయాలను బట్టి వివిధ వర్గాలుగా డివైడ్ చేస్తుంది సార్. వివిధ వర్గాలుగా డివైడ్ చేసి వారి వర్గాలను బట్టి వివిధ రకాలైనటువంటి శాతాలను బట్టి పన్ను రేట్ అనేది ప్రకటించడం జరుగుతుంది బడ్జెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నెలకు 15 లక్షలు సంపాదించేటువంటి వ్యక్తికి చాలా ఎక్కువ ట్యాక్స్ ఇస్తారు. నెలకు 15,000 సంపాదించే వారికి చాలా తక్కువ ట్యాక్స్ ఉంటుంది, కొన్నిసార్లు లేకపోవచ్చు, కామన్గా ఉండదు. సో పోయిన బడ్జెట్ మనకు 12 లక్షల వరకు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. భారత ప్రభుత్వం చేసేటువంటి ఈ ట్యాక్స్ స్లాబ్స్లో 12 లక్షల కంటే ఎక్కువ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు మాత్రమే ట్యాక్స్ కట్టడానికి అర్హులు, మిగతా వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదని వివిధ ఎగ్జంప్షన్లు ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ప్రజల దగ్గర డబ్బు ఉండడం వల్ల ఎక్కువ కొనుగోలు శక్తి పెరిగింది. అది ఒక మంచి పరిణామంగా మనం చూడవచ్చు. సో స్లాబ్స్ అనేవి చాలా మంచివి. అవి ట్యాక్స్ స్లాబ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, ప్రజల ఆదాయాలను బట్టి వివిధ వర్గాలుగా మనం డివైడ్ చేస్తాము. డివైడ్ చేసి ఏ వర్గానికి ఎంత ట్యాక్స్ ఉందని మనం యూనియన్ బడ్జెట్లో నిర్ణయించడం జరుగుతుంది. అప్పుడు గవర్నమెంట్ కూడా అసలు భారతదేశంలో ఎంత జనాభా, ఎంతమంది ఏ ట్యాక్స్ రూపంలో వస్తున్నారు, తక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్లయితే వారికి సంబంధించినటువంటి కొన్ని పథకాలను పాలసీ మేకింగ్లో తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకోటి, ట్యాక్స్ స్లాబ్ ఆధారంగానే గవర్నమెంట్కు రెవెన్యూ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ట్యాక్స్ స్లాబ్స్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటాయో దేశంలో ఉన్నటువంటి పన్ను కట్టేవారు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా గవర్నమెంట్కు పన్ను కట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ ట్యాక్స్ స్లాబ్స్ అనేవి గవర్నమెంట్కు ఇన్కమ్ జనరేట్
ఇన్కమ్ జనరేషన్ కోసం యూజ్ అవుతుంది. అదేవిధంగా పౌరులకు ట్యాక్స్ కట్టేటువంటి వ్యక్తులకు మేము ఎంత ట్యాక్స్ కడుతున్నాం, ఎంత ట్యాక్స్ కట్టాలి అనేటువంటి ఒక క్లియర్ ఐడియా ఉండడం వల్ల వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ బెటర్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇంత అంటే పర్టికులర్గా ఎకనామిక్ సర్వే అనేది ఒకటి ఉంటుంది, అండ్ ఇంకొకటి యూనియన్ బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఎకనామిక్ సర్వేకి యూనియన్ బడ్జెట్కి రెండు ఒకే విధంగా చూస్తూ ఉంటారు. సో రెండింటికి వ్యత్యాసం ఏమన్నా ఉంటుందా? యాక్చువల్లీ ఫస్ట్ మనం ఎకనామిక్ సర్వే గురించి మాట్లాడుకుందాం. ఎకనామిక్ సర్వే అనేది 1950 నుంచి 51 ఆ ప్రాంతం నుంచి ఎప్పుడైతే మన ఇండియా అనేది రిపబ్లిక్, ఎప్పుడైతే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఎకనామిక్ సర్వేను భారత యూనియన్ బడ్జెట్లో ఒక పార్ట్గా ఉండేది. ఎప్పటి వరకు 1964 వరకు, అంటే 63 వరకు భారత బడ్జెట్లో, యూనియన్ బడ్జెట్లో ఎకనామిక్ సర్వేని ఒక పార్ట్గా ఉండేది జరిగింది. 1964 నుంచి దీనిని ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికగా ఫైనాన్షియల్ మినిస్టర్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే గత సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంది, ఎస్పెషలీ వ్యవసాయ రంగం ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంది, పారిశ్రామిక రంగం ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంది, భారత యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క జీడిపి, ఎకనామిక్ గ్రోత్ ఏ విధంగా ఉంది, ఏ అంశాల వల్ల ఏ అంశాలలో భారత ఆర్థిక వ్యవస్థ వీక్ అయింది, ఇలా అన్ని అంశాలకు సంబంధించినటువంటి ఒక నివేదిక అనేది భారత ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది సార్. యాక్చువల్లీ యూనియన్ బడ్జెట్కు బేసే ఎకనామిక్ సర్వే. సో ముందు రోజు ఎకనామిక్ సర్వే అనేది వస్తుంది, దాని ఆధారంగా బడ్జెట్ అనేది రూపాంతరం చెందుతుంది. సో ఎకనామిక్ సర్వేను మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఇట్స్ ఏ డాక్టర్ డిస్క్రిప్షన్ రిపోర్ట్గా మనం చెప్పుకోవచ్చు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్య స్థితిని ఎకనామిక్ సర్వే అనేది చెప్పడం జరుగుతుంది. ఈ ఏదైతే సమస్యలు, ఏదైతే ప్రాబ్లమ్స్ మన భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటుందో యూనియన్ బడ్జెట్లో ఆ సమస్యలను తీర్చడానికి భారత ప్రభుత్వం అనేది వివిధ పథకాల రూపంలో ఎక్కువ నిధులు కేటాయించడం ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. సార్ అయితే ముఖ్యంగా భారత్ బడ్జెట్ అనేది భారతదేశానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలకి అలాగే స్టార్టప్ కంపెనీలు పెడుతుంది. రీసెంట్గా ప్రధాని మోదీ గారు కూడా ఏఐ స్టార్టప్ కంపెనీల సీఈఓలతో కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించారు. గ్రోత్ని చూపించాలి, భారత్ ముందుకు వెళ్ళాలి అనేటువంటి దిశలో భాగంగా. సో ఈ స్టార్టప్స్కి అలాగే పారిశ్రామికవేత్తలకి ఈ బడ్జెట్ ఎలా ఉపయోగపడుతూ ఉంటుంది, అండ్ ఏ రకంగా వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది? ఎస్పెషలీ మనం భారతదేశంలో ప్రధానంగా 3 రంగాలు ఉంటాయి. ఒకటి పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, సేవా రంగం. ఎకనామిక్స్ పరిభాషలో చెప్పాలంటే వ్యవసాయ రంగం అభివృద్ధి తర్వాత పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలి, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిన తర్వాత సేవా రంగం అభివృద్ధి చెందాలి. కానీ ఈరోజు మనం కనుక తీసుకుంటే చైనా, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా పారిశ్రామిక రంగంగా చాలా అభివృద్ధి చెందడం జరిగింది. బట్ మనం వ్యవసాయ రంగం అభివృద్ధి తర్వాత డైరెక్ట్ సేవా రంగానికి వెళ్ళడం జరిగింది. అది దానివల్ల భారతదేశంలో ఉండే పారిశ్రామిక రంగం అనేది వెనకబడడం జరిగింది, కుంటుపడడం జరిగింది. సో భారత ప్రభుత్వం ఎస్పెషలీ రీసెంట్గా అంటే మనం 2014 నుంచి వెళ్ళి ఎక్కువగా పారిశ్రామిక రంగం యొక్క అభివృద్ధి చెందాలనే ఉద్దేశం కొద్దీ మేక్ ఇన్ ఇండియా లాంటి స్కీములు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలా స్టార్టప్స్ను ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ స్టార్టప్ ఇండియా స్కీమ్ లాంటివి తీసుకురావడం జరిగింది. అండ్ స్టాండప్ ఇండియా స్కీమ్ లాంటివి తీసుకురావడం. స్టాండప్ ఇండియా స్కీమ్ చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఎందుకనంటే స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్స్కు చాలా వాళ్ళు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా భారతదేశంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం చాలా వివిధ పథకాల రూపంలో మేక్ ఇన్ ఇండియా కావచ్చు, స్టార్టప్ ఇండియా కావచ్చు, స్టాండప్ ఇండియా కావచ్చు, ఇలా వివిధ పథకాల రూపంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు అనేవి పెట్టడం వల్ల ఆటోమేటిక్గా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ప్రపంచంతో పోటీ పడేటువంటి విధంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే మనకు ఈజీ ఆఫ్ డూయింగ్ సంస్కరణలు అనేవి తీసుకురావడం జరిగింది. ఇలా అండ్ పెట్టుబడుల గురించి చాలా రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా పారిశ్రామిక రంగం అనేది అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి స్థాయిలో ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి అని అంటే
ఎక్కువ సబ్సిడీలు ఇవ్వడం, తర్వాత నిమ్న వర్గాలను ప్రోత్సహించడం, తర్వాత ఇప్పుడు ఇంకొక డాటా కనుక మనం చూసుకున్నట్లయితే చాలామంది ఈ ట్యాక్స్ హేవన్ కంట్రీస్ అని కొన్ని కంట్రీస్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా మిలియనర్స్ వాళ్ళు మైగ్రేట్ అవ్వడం అనేది ఒక మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు భారతదేశానికి. అందులో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా సబ్సిడీలు అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఎవరు కూడా ఫారెన్కి పోయేటువంటి అవకాశం లేకుండా వాళ్ళు ఇండియాలో ఉండి ఎంప్లాయ్మెంట్ను జనరేట్ చేయడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఒక పెద్ద కుదిబండ నుంచి కొంచెం కొంచెంగా భారతదేశం బయటపడే అవకాశం. ఎస్పెషలీ ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఏం ఫేస్ చేస్తుందంటే జాబ్లెస్ గ్రోత్ అని మనకు రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే ఇండియన్ ఎకానమీ గ్రోత్ అనేది ప్రపంచ దేశాలకు సమానంగా ఉన్నది, అభివృద్ధి చెందిన దేశాలకు. కొన్నిసార్లు ఇలా చైనాను కూడా మనం బీటీ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాం. బట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెద్ద గుదిబండగా మనం తయారు కావడం జరిగింది. దానికి రీజన్స్ ఏంటంటే ఒక పారిశ్రామిక రంగం వెనుకబడతడం అనేది ఒక రీజన్గా చెప్పవచ్చు. సో ఎప్పుడైతే నిధులు ఎక్కువగా మనం బడ్జెట్లో పారిశ్రామిక రంగానికి వివిధ పథకాలకు మనం కేటాయించినట్లయితే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది పారిశ్రామిక రంగం అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. రైట్ సార్. అయితే బడ్జెట్ అనేది ఇందాక మీరు అంటూ కూడా 3 రంగాలు ఉంటాయి మనకి. సో వ్యవసాయం, పారిశ్రామికం అండ్ సేవా రంగం. అయితే జనరల్గా అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా వ్యవసాయం తర్వాత పారిశ్రామిక రంగానికి వెళ్ళాయి, పారిశ్రామిక రంగం తర్వాత సేవా రంగానికి వెళ్ళాయి అని చెప్పారు మీరు. బట్ భారతదేశం మాత్రం వ్యవసాయం తర్వాత సేవా రంగం వైపు వెళ్ళడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి ఆగిందన్నారు. సో ఈ బడ్జెట్ వల్ల సేవా రంగానికి వచ్చేటువంటి ఉపయోగం ఏంటి, కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి, అండ్ దీనికి ఆ బడ్జెట్కి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? సో ఇప్పుడు మనం సేవా రంగం యొక్క ఇంపార్టెంట్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 3 రంగాలలో సేవా రంగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి రంగంగా మనం చూడవచ్చు. అదేవిధంగా భారతదేశం యొక్క జీడిపిలో మోర్ దాన్ 50% జీడిపి అనేది కాంట్రిబ్యూటెడ్ ఫ్రమ్ ద సర్వీస్ సెక్టర్, అదే సేవా రంగము. సో ఈ సేవా రంగంలో ఉన్నటువంటి మనం కొన్ని ఎస్పెషల్లీ సేవా రంగంలో ఏమేమి వస్తాయో చూద్దాము. సేవా రంగంలో మనకు రెస్టారెంట్సు, ట్రాన్స్పోర్టేషన్సు, ఎడ్యుకేషను, హెల్త్ ఫెసిలిటీసు, హాస్పిటల్సు అండ్ టెలికమ్యూనికేషన్సు, ఇలా చాలా చాలా సేవా రంగంలోకి చాలా సెక్టార్స్ అనేవి సేవా రంగంలోకి రావడం వల్ల సేవా రంగం యొక్క పరిధి అనేది చాలా పెద్దగా ఉంటుంది. మళ్ళీ సేవా రంగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే ఇది పారిశ్రామిక రంగ అభివృద్ధికి, అదేవిధంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పాటు కావడం వల్ల ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. సార్, అయితే ముఖ్యంగా చాలామంది ఈ డెఫిసిట్ బడ్జెట్ అనే పదం వింటూ ఉంటాం, మనం కూడా వింటూ ఉంటాం. అండ్ ఇండియా ఈజ్ ఎ డెఫిసిట్ బడ్జెట్ ఎకానమీ. డెఫిసిట్ బడ్జెట్ మంచిదా, లేదు బ్యాలెన్స్డ్ బడ్జెట్ మంచిదా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏంటో చూద్దాము. కామన్గా బడ్జెట్స్లో మనకు బ్యాలెన్స్డ్ బడ్జెట్, అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్ అని 2 రకాలుగా ఉండడం జరిగింది. ఫస్ట్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంటో చూద్దాము. బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఎప్పుడైతే మనం ఆదాయాలు వ్యయాలు 2 సమానం అవుతాయో దానిని బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాము. ఎప్పుడైతే మన ఆదాయాలు వ్యయాలు 2 సమానంగా ఉండో దానిని మనం అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాము. ఈ అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్ మళ్ళీ 2 టైప్స్: సర్ప్లస్ బడ్జెట్, డెఫిసిట్ బడ్జెట్. సర్ప్లస్ బడ్జెట్ అని అంటే ఆదాయం వ్యయాల కంటే ఎక్కువ ఉంటే దానిని సర్ప్లస్ బడ్జెట్ అంటాము. డెఫిసిట్ బడ్జెట్ అంటే మన వ్యయాలు ఆదాయం కంటే ఎక్కువ ఉంటే డెఫిసిట్ బడ్జెట్ అని అంటాము. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన కొంచెం ఎకనామిక్స్ కొంచెం డీటెయిల్గా వెళ్తే మనం క్లాసికల్స్, ఎస్పెషల్లీ ద క్లాసికల్స్లో ఉన్నటువంటి ఆడమ్ స్మిత్ కానీ, తర్వాత టిఆర్ మాల్థస్ కానీ, జేబిసే కానీ, వీళ్ళందరూ కూడా బ్యాలెన్స్డ్ బడ్జెట్కు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. బట్ ఎప్పుడైతే 1929లో ఆర్థిక మాంద్యం ప్రపంచంలో రావడం జరిగిందో, అప్పుడు 1929లో ఆర్థిక మాంద్యం రావడం జరిగిందో క్లాసికల్స్ చెప్పేటువంటి విధానాలన్నీ కూడా తప్పు అని నిరూపణ కావడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే కీన్స్ వచ్చారో వాళ్ళు కీన్స్ ఏదైతే జేఎం కీన్స్ జనరల్ థియరీ అనేటువంటి పుస్తకంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఎస్పెషల్లీ ఆర్థిక మాంద్యంతో సతమవుతున్న దేశాల్లో డెఫిసిట్ బడ్జెట్ను ప్రవేశపెట్టాలి అని చెప్పడం జరిగింది. డెఫిసిట్ బడ్జెట్ అంటే వ్యయాలు ఆదాయాల కంటే ఎక్కువగా ఉండడం. సో
సో ఎప్పుడైతే ఆర్థిక మాంద్యం ఉంటుందో ప్రజల యొక్క కొనుగోలు స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి, అది గవర్నమెంట్ యొక్క బాధ్యత. పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెంచడం వల్ల ఆటోమేటిక్గా ప్రజల యొక్క కొనుగోలు స్థాయి అనేది పెరుగుతుంది. అందుకే క్లాసికల్స్ బ్యాలెన్స్డ్ బడ్జెట్కు సపోర్ట్ చేస్తే కీన్స్ అనే వ్యక్తి డిఫిసిట్ బడ్జెట్కు ప్రమోట్ చేయడం జరిగింది. 1929-30 ప్రాంత కాలంలో సంభవించినటువంటి ఆర్థిక మాంద్యాన్ని కీన్స్ అనేటువంటి వ్యక్తి ఈ డిఫిసిట్ బడ్జెట్ కాన్సెప్ట్ ద్వారానే సాల్వ్ చేయడం జరిగింది. ఓకే సార్, అయితే మీ దృష్టిలో ఫైనల్గా సో బెస్ట్ బడ్జెట్ అంటే ఏంటి, అండ్ బెస్ట్ బడ్జెట్లో ఉండాల్సినటువంటి అంశాలు ఏంటి, లేదా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి? సో నా దృష్టిలో బెస్ట్ బడ్జెట్ అని అంటే బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి కూడా మేలు చేసేటువంటి బడ్జెట్లను మనం బెస్ట్ బడ్జెట్గా చూడవచ్చు. ఎస్పెషల్లీ మనం రైతులను కనుక చూసుకున్నట్లయితే రైతులకు ఎస్పెషల్లీ కావాల్సినవి ఏంటి, వాళ్ళకు నాణ్యమైనటువంటి ఎరువులు కావాలి, విత్తనాలు కావాలి, వాళ్ళకి సరైనటువంటి మోడర్న్ ఎక్విప్మెంట్స్ కావాలి, దాని తర్వాత వాళ్ళకు క్రాప్ ఇన్సూరెన్సెస్ కావాలి. ఎందుకంటే వాతావరణ మార్పుల వల్ల మనకు పంట నష్టం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి క్రాప్ ఇన్సూరెన్సెస్ కావాలి. తర్వాత మినిమం సపోర్ట్ ప్రైస్, కనీసం మద్దతు ధర ఎప్పుడైతే బడ్జెట్లో ఎక్కువగా పెట్టినట్లయితే, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ని ఎక్కువగా పెట్టినట్లయితే ప్రజలు ఎస్పెషల్లీ రైతులు స్వేచ్ఛగా తమ పంటను పండించడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పటికీ ఎంఎస్పి అనేది ఎక్కువగా ఉంటే రైతులు దాన్ని ఎంకరేజ్మెంట్గా తీసుకొని ఎక్కువ ఆహారాన్ని ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా రైతులకు ఎంఎస్పి ఉండాలి, తర్వాత ఇరిగేషన్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి నిధులు ఉండాలి, దాని తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ పంటకు బీమా లాంటివి ఉండాలి, తర్వాత మోడర్న్ ఎక్విప్మెంట్స్ కొనడానికి సబ్సిడీస్ ఉండాలి. ఇవన్నీ ఉన్నట్లయితే పంటల దిగుబడి పెరుగుతుంది. రైతులు కూడా చాలా ఉత్సాహంగా తీసుకొని ఆహారాన్ని పెంచడానికి అవకాశం ఉంది. ఇది రైతులకు సంబంధించినటువంటి. ఇప్పుడు ఇండస్ట్రీస్ గురించి మనం కనుక చూసుకున్నట్లయితే మనకు కార్పొరేట్ ట్యాక్స్లు కనుక తక్కువగా ఉన్నట్లయితే, తర్వాత వాళ్ళకు పారిశ్రామికవేత్తలకు ఇచ్చేటువంటి అలవెన్సెస్ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా పారిశ్రామికవేత్తలు వాళ్ళ యొక్క బిజినెస్ను ఎక్స్పాన్షన్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే బిజినెస్ని ఎక్కువ ఎక్స్పాండ్ చేస్తారో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి రాయితీలు ఇవ్వాలి. ఎవరైతే గ్రీన్ ప్రాక్టీసెస్ యూజ్ చేసి, అంటే పర్యావరణాన్ని నాశనం చేయకుండా ఎవరైతే వస్తూత్పత్తి చేస్తున్నారో ఆ పారిశ్రామికవేత్తలకు ఎక్కువ సబ్సిడీలు ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రోత్సాహకంగా ప్రజలకు పనికొచ్చేటువంటి వస్తూత్పత్తి చేయవచ్చు. అదేవిధంగా ఎన్విరాన్మెంట్కు పర్ఫెక్ట్గా ఉండేటువంటి మెథడ్స్ని వాళ్ళు యూజ్ చేసి వస్తూత్పత్తులు చేయవచ్చు. ఓకే, సో చాలా క్లియర్గా బ్యాలెన్స్డ్ బడ్జెట్ కానీ, డెఫిసిట్ బడ్జెట్ కానీ, సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంటి, అండ్ ముఖ్యంగా 1929లో వచ్చిన ఆర్థిక మాంద్యం గురించి, ఆ తర్వాత కీన్స్ తీసుకున్నటువంటి చర్యలు, ఈ ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా చెప్పినందుకు మధు గారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో బడ్జెట్ గురించి మరిన్ని అంశాలు మరొక కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం. సో ప్రస్తుతానికైతే ఇది బడ్జెట్ గురించి. బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి బడ్జెట్ని తీసుకురావడం జరిగింది, ఏ దేశాలు బడ్జెట్ని ఎలా ప్రవేశపెట్టడం జరుగుతుందనే విషయాలన్నిటి గురించి చాలా విపులంగా తెలుసుకున్నాం కదా. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.